అందరికీ నమస్కారం అండి. వరద బాధితుల పేరిట కల్పవృక్షంలా ప్రభుత్వం మరియు ఫౌండేషన్ సేవలు మరి ఎన్నో వేల మందికి ఇక్కడి నుంచి ఆహారం సరఫరా చేస్తున్నారు. అసలు ఈ అక్షయ పాత్ర అంటే ఏంటో ఒకసారి మనం వెళ్ళి తెలుసుకుందాం. మరి మానవ సేవే మాధవ సేవ అని తలిచే హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ అక్షయ పాత్ర వారు ఈ వరద బాధితులను ఆదుకునే కార్యక్రమంలో నిర్విఘ్నంగా పాల్పంచుకుంటున్నారు. హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అనేది అక్షయ పాత్ర అనుబంధ సంస్థ. రీసెంట్గా మనము గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన అన్నా క్యాంటీన్స్ అనేవి మన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకరోజు ఒక 5 టన్నులు కుక్ చేయటము, ఒక 5 టన్నుల వెజిటబుల్స్, 5 టన్నుల రైసు, ఒక 2 టన్నుల దాల్స్ అట్లా యూజ్ చేస్తాం. కాబట్టి వాటికి తగ్గట్టుగా ఫాస్ట్గా చేయడానికి వీలుగా మనం ఇది డిజైన్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ కటింగ్ చేసే ముందు క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. మొత్తం యూజ్ చేసేది కూడా RO వాటర్ యూజ్ చేస్తాం. ఈ చూట్ ద్వారా వాళ్ళు రైస్ దీనిలో వేసేస్తే అది మన కింద ఉండే పెద్ద కౌల్డ్రన్స్లో పడుతుంది. ఆ కౌల్డ్రన్లో 10 నిమిషాల్లో రైస్ తయారైపోతుంది, స్టీమ్ రైస్. సో 8 రైస్ కుక్ చేసే కౌల్డ్రన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కసారి ఒక 100 కేజీలు వేసామంటే మీకు 270 కేజీలు 300 కేజీలు వస్తుంది. $950 మంది వరకు తినొచ్చు అనమాట ఒక్కసారి చేస్తే. ఒక్కసారిలో మనము ఒక 8 కౌల్డ్రన్ చేసేవచ్చు అనమాట. ఆల్మోస్ట్ 8,000 మంది ఒక్కసారి 10 నిమిషాల్లో 8,000 మంది 10 నిమిషాల్లో తినేసేవచ్చు అనమాట. కుకింగ్ జరుగుతాయి అనమాట. ఇదేంటంటే గ్రావిటేషనల్ బేస్డ్ కిచెన్. CMO వాళ్ళు మమ్మల్ని పిలిచి ఈ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలన్నారు ఈ వరద బాధితులకి. సో మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 14 లక్షల మందికి కుక్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి లాస్ట్ సండే 1వ తేదీ మనం ఒక 60,000 మందికి పంపించాము. తర్వాత నుంచి మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక 2 లక్షల మందికి, ప్రతిరోజు 2 లక్షల మందికి అయితే 500 గ్రాముల ప్యాకెట్ మనం పంపిస్తున్నాం అన్నమాట. దానిలో దివీస్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి మురళీకృష్ణ గారు మనకి మేజర్గా కాంట్రిబ్యూట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 10 to 12 lakhs ప్యాకెట్స్కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారన్నమాట.